ఉప్మా అంటే నచ్చిన వాళ్ళకి ఆ చేసే పద్ధతి, అలాగే దాని పేరు మార్చామంటే కనుక అది ఫేవరెట్ అయిపోతుంది. ఇక్కడ మా ఆయన కోసం నేనైతే గోధుమ రవ్వతో టమాటో బాత్ అని చేశాననమాట. అది ఇంక మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతున్నా. ఆ చేయడం కోసం చూపిస్తున్న గ్లాస్‌తో 3 గ్లాసులు వాటరు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి వాటర్‌ని మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, పావు కప్పు పల్లీలు వేసుకొని వేగాక 1 టీ స్పూన్ మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసి వేయించుకోవాలి. అలాగే కట్ చేసుకున్న క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి వీటినన్నిటిని కూడా వేయించుకోవాలి. తర్వాత పావు కప్పు జీడిపప్పు వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా పండిన ఒక టమాటోని చిన్న ముక్కలుగా వేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మెత్తగా ఇప్పుడు ఒక గ్లాస్‌తో గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. బన్సీ రవ్వ అంటారు కదా! అది వేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ తీసుకున్న గ్లాస్‌తోనే రవ్వ కూడా వేసుకున్నాను. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మరిగించి ఉంచుకున్న వాటర్‌ని వేసి బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 4, 5 నిమిషాలకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటో బాత్ రెడీ. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.